బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు, శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. దేవుడు తన వాక్యమును బట్టి మనలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవా, మీకు నమస్కారములు తండ్రి. నేటి పరిశుద్ధ ఆదివారమున నీ సన్నిధిలో నీ దివ్యవాక్యము మేము ధ్యానించుటకు మీ కృపను అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లించుకొనిచున్నాం. దేవా, చదువుబడిన వాక్యములో నుండి మీ రెండవ రాకడకు మేము ఏ రీతిగా సిద్ధపడవలసిన వారమై ఉన్నామో అది మీరు మాకు నేర్పించి మీ రాకడకు మమ్మల్ని సిద్ధపరిచి నీ మహిమ మేఘమెక్కించుకొనుమని మీరే మాతో మాట్లాడుమని వాక్యమైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుతున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘమెక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ప్రభు యొక్క రెండవ రాకడను గుర్చినటువంటి విషయములను నేటి దినమును కూడా ధ్యానించుటకు ఆయన మనకు ఇచ్చినటువంటి ధన్యత ఉన్నది అని మనము గ్రహించుకొనవలసిన వారము ఉన్నాం. ఎందుకనగా లోకములో రాకడకు సంబంధించినటువంటి సూచనలన్నీ నెరవేరుచూ ఉన్నవి కాబట్టి మనము త్వరగా ప్రభువును గుర్చినటువంటి విషయములు అర్థం చేసుకొని ప్రభు యొక్క పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడవలసినటువంటి జీవితము గడపవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి నేటి దిన వాక్యము ద్వారా మనము నేర్చుకునేటువంటి విషయములు రాకడ కొరకు, ప్రభు రాజ్యంలోనికి మనం చేరుట కొరకు నేర్చుకొనొచ్చు ఉన్నాము అని గ్రహించుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రభువు తన రాకడను గుర్చినటువంటి విషయములను ఆయన వివరిస్తూ ఒక మాట ఈ 44వ వచనములో తెలియపరచిన వారుగా ఉన్నారు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, గనుకని మీరును సిద్ధముగా ఉండుడి అనే మాట. మీరును సిద్ధముగా ఉండుడి. ఈరోజు మనము ఈ మాటనే అంశముగా తీసుకొని ఉన్నాం. మీరును రాకడకు సిద్ధముగా ఉండుడి అనే అంశము మనము ధ్యానం చేయబోతున్నాం. ఆయన రాకడను గురించి చెప్పిన వారు ఉన్నారు కనుక ఆ పదం మనం యాడ్ చేస్తూ ఉన్నాం. మీరును రాకడకు సిద్ధముగా ఉండుడి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పుచూ ఉన్నారో అది మనము చేసిన వారముగా ఉంటే ఆయన రాజ్యంలోనికి చేరే అర్హతను సంపాదించుకోగలుగుతాం. దేవుడు దైవజనులైన దేవదాసయ్య గారికి బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్లో మూల సిద్ధాంతముగా ఆయన మీతో చెప్పునది చేయుడి అనేటువంటి మాటను మూల సిద్ధాంతముగా ఏర్పాటు చేస్తున్న వారు ఉన్నారు. దేవుడు మనకి ఏం చెబుతారో అది చేయడము మనకు దీవెనకరమైన విషయము, క్షేమకరమైనటువంటి విషయము, ఆశీర్వాదకరమైనటువంటి విషయము. కాబట్టి ఈ రాకడ సంబంధమైనటువంటి విషయంలో కూడా దేవుడు చెప్పినదే మనము చేయవలసిన వారమై ఉన్నాము అని మొదటిగా మీకు తెలియజేస్తున్నాను. ఆయన మీతో రాకడని గురించి ఏమి చెప్పిన వారు ఉన్నారో
అది మీరు చేసేవారుగా ఉండాలి. ఆయన రాకడను గురించి మనకు ఏమి చెప్పిన వారుగా ఉన్నారు అది మనము చేసేవారముగా ఉండాలి. కాబట్టి ఈరోజు మీరు రాకడకు సిద్ధముగా ఉండండి అనేటువంటి అంశము మనము నేర్చుకుంటూ, ప్రభు ఈ మాటను మనకు తెలియజేశారు గనక, రాకడకు మనల్ని సిద్ధంగా ఉండమన్నారు గనక, పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని విషయములను మనం పరిశీలన చేస్తూ, ఆయన రాకడకు మనం ఎలా ఉంటే సిద్ధపడగలుగుతాము అనేటువంటిది ధ్యానం చేస్తూ, అటు విషయములను వాక్యానుసారమైన రీతిగా అనుభవంలోనికి తెచ్చుకొనడానికి, ఆచరించడానికి, ప్రభు యొక్క రెండవ రాకడ సిద్ధపడడానికి మనము తీర్మానం చేసుకొని నడుచుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వారులారా, సాధారణంగా ఈ విషయాన్ని అర్థం చేసుకొనడానికి మనము ముందుగా కొన్ని విషయాలను పరిశీలించవలసిన వారమై ఉన్నాం. అదేమిటి అనంటే, లోకములో సాధారణంగా మరి 2 రకములైనటువంటి మనుష్యులు ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఏమిటి 2 రకములు అనంటే, ఒకటి మరి మనకు అర్థమవటాన్ని చెప్తున్నాను, చదువుకొనినటువంటి వారు. లోకములో చదువు కొననటువంటి అనేక మంది ఉన్నారు. వారిలో నుండి చదువు కొనిన వారుగా మరి కొంతమంది ఉన్నారు. నీవు నేను మనము ఉన్నాం. చదువు కొనని అనేక మంది ప్రజలలో చదువుకున్నవారుగా మనం ఉండుట విలువైనటువంటి విషయము. అలాగే ఉద్యోగములు చేస్తున్నటువంటి వారు, ఉద్యోగములు లేనటువంటి చెయ్యనటువంటి అనేక మందిలో నుండి ఉద్యోగములు చేసేటువంటి స్థితికి ఎదగడము ఒక గొప్ప సంగతి. అలాగే ధనము ఉన్నటువంటి వారు, లోకములో ధన సంపాదన లేనటువంటి వారు అనేక మంది ఉన్నప్పటికీ వారిలో నుండి ఎంతో కొంత ధనము సంపాదించుకున్నటువంటి వారముగా, లోకములో ఒక స్థాయిలోకి వచ్చినటువంటి వారముగా మనం ఉన్నాము అనేది మనం గ్రహించుకోవాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తర్వాత మీకు అర్థమవుతుంది. తర్వాత ఆరోగ్యము ఉన్నటువంటి వారు, లోకములో ఆరోగ్యము లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నప్పటికీ మనము ఆరోగ్య సూత్రములను పాటించి ఆహార అలవాట్లను సరిచేసుకొని ఆరోగ్యమును కాపాడుకున్నటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నాం. అలాగే లోకములో మంచివారు, లోకములో చెడ్డవారు అనేక మంది ఉన్నప్పటికీ మరి ఆ చెడుతనమును మనలోనికి రానివ్వకుండా, ఆ దురలవాట్లను మనలోనికి రానివ్వకుండా, చెడ్డ జీవితమును మనలోనికి రానివ్వకుండా మంచి జీవితం గడపడానికి ప్రయత్నం చేసి మంచివారు అనిపించుకునే వారంగా మనము ఉంటూ ఉన్నాం. అలాగే లోకములో దేవుని నమ్ముకున్నటువంటి వారు, లోకములో అనేక మంది దేవుని నమ్ముకొనని వారు ఉన్నప్పటికీ వారిలో నుండి ఎంతో కొంత దేవుని నమ్ముకున్న వారముగా మనం ఉండడం అనేటువంటిది ధన్యకరమైనటువంటి విషయం. దీన్ని బట్టి ఏమంటూ ఉన్నానంటే, 2 రకములైనటువంటి వారు లోకములో ఉంటూ ఉన్నారు. ఒకరు మంచికి సంబంధించిన వారు, ఒకరు చెడుకు సంబంధించినటువంటి వారు. మనము అనేకులు మరి వెళుతూ ఉన్నటువంటి మార్గములో వెళ్లకుండా మరి ఇరుకు మార్గములో ప్రవేశింప పోరాడుడి అన్న రీతిగా మంచిగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, విశ్వాసంగా ఉండడానికి, ప్రభు రాజ్యంలోనికి చేరడానికి ఎంతో కొంత జీవితము మనము ప్రత్యేకమైన జీవితము గడుపుచున్నటువంటి వారముగా మనం ఉన్నాము. ప్రియ దేవుని పిల్లలారా, అందుకే ప్రభువారు అంటూ ఉన్నారు, ఇదిగో మరి మీరు అనుకునని గడియలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరును సిద్ధముగా ఉండుడి. అంటే లోకములో ప్రభు యొక్క రాకడను గురించి పట్టించుకొననటువంటి వారు, రాకడకు సిద్ధపడనటువంటి వారు విస్తారముగా ఉన్నారు. వారిలో నుండి మనము ఎంతో కొంత రాకడకు సిద్ధపడిన వారంగా, దేవుని కృపను బట్టి ఆయన రాజ్యములోనికి ప్రభువుతో పాటు వెళ్ళగలిగినటువంటి వారముగా జీవించే ప్రయత్నము మనము చేయవలసినటువంటి వారము ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనము ఈ 2 విషయములను పరిశీలన చేస్తూ వాక్యం మనం ధ్యానం చేయబోతున్నాం అంటున్నాను. కాబట్టి మొదటిగా చూసినట్లయితే దేవుని వైపు తిరుగని వారు, లోకములో దేవుని వైపు
తిరగనటువంటి వారు అనేక మంది ఉన్నారు. వాక్యంలో చూస్తే యెషయా గారి గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే అక్కడ ప్రభు తెలియజేస్తున్నటువంటి వారు ఉన్నారు. మరి భక్తిహీనులైనటువంటి వారు, అవిశ్వాసులైనటువంటి వారు తమ జీవితాన్ని మార్చుకొని దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన వారి యందు జాలిపడును. మరి మన దేవుడైన యెహోవా వైపు వారు తిరిగినట్లయితే దేవుడు వారిని బహుగా క్షమించును అనేటువంటి విషయము యెషయా గారి గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనములో ప్రవక్త గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు. దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వారి మీద జాలిపడేవాడుగాను వారిని క్షమించేవాడుగాను ఉంటాడు అని ప్రవక్త గారు చెప్తూ ఉన్నారు. మరి దేవుని వైపు తిరగనటువంటి వారు లోకములో ఎంతోమంది ఉన్నారు. మరి నీవు నేను దేవుని వైపు తిరిగిన వారంగా మనం ఉంటూ ఉన్నాము. దేవుని యొద్ద నుండి క్షమాపణను సంపాదించుకున్న వారంగా ఉంటున్నాము. ఇంకా సంపాదించుకొనవలసినటువంటి క్షమాపణ సంపాదించుకొని మనము ప్రభు రాకడకు సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం. అనేక మంది ప్రభు యొక్క రాకడకు సిద్ధపడేటువంటి విషయంలో వారి ప్రయత్నం వారు చేస్తూ వాక్యమును బట్టి జీవితమును సరిచేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఇప్పుడు మనం అంశం ఏమిటంటే మీరును మరి రాకడకు సిద్ధముగా ఉండండి అనేటువంటి మాట. మీరును సిద్ధముగా ఉండుడని ప్రభు చెప్పిన మాటను బట్టి మనము దేవుని వైపు తిరిగిన వారముగా ఉండాలి. తిరగని వారు అనేక మంది ఉంటే ఉండవచ్చు, కానీ మనము దేవుని వైపు తిరిగిన వారంగా ఈ రోజు నుంచైనా మనము దేవుని వైపు తిరిగిన వారంగా ఉంటే ఆయన మన యందు జాలిపడేవారుగా ఉంటారు, మనలను క్షమించేవారుగా ఉంటారు. అప్పుడు మనము ప్రభు రాకడకు సిద్ధపడిన వారము కాగలుగుతాం. రెండవదిగా చూస్తున్నట్లయితే మరి ఇర్మియా గారి గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే అక్కడ ఏమంటారు అంటే దేవుని మాట విననటువంటి వారు అనేక మంది ఉన్నారు. దేవుని మాట వినరు. ఎలా అంటే చూడండి, ఇర్మియా గారి గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే యాజకుడు ధర్మశాస్త్రమును వినిపింపక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటల్లో దేనిని వినకుండా మాటలతో వారిని కొట్టుదము రండని చెప్పుకునేవారు ఉంటున్నారు. లోకములో దేవుని సేవకుని మాట, యాజకుని మాట వినకుండా, ప్రవక్త మాట వినకుండా, జ్ఞాని మాట వినకుండా మాటలతోనే వారిని కొట్టుదాం, వారి మీద దాడి చేద్దాం, వారి మీద పోట్లాడదాం, వారి మీద విమర్శలు చేద్దాం, వారు చెప్పే మాటలు వినకుండా ఉందాం అని ప్రయత్నం చేసేవారు అనేక మంది ఉన్నారు. వారు రాకడికి సిద్ధపడటం లేదు. అంతసేపటికి యాజకుల మీదను, ప్రవక్తల మీదను, దేవుని వాక్యం బోధించే సేవకుల మీదను, జ్ఞానమైన మాటలు మాట్లాడేటువంటి వారి మీదను దాడి చేసేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కానీ రాకడకు సిద్ధపడాలి అని అంటే మనము ఈ విషయములను మానుకొనాలి. యాజకుడు చెప్పింది వినాలి, ప్రవక్త చెప్పింది వినాలి, జ్ఞాని చెప్పింది వినాలి, దేవుని మాటకు లోబడినటువంటి వారంగా ఉండాలి. లోకములో దేవుని వైపు తిరుగని వారు ఎలాగున్నారో దేవుని మాట వినని వారు కూడా అలాగ ఉన్నారు. కానీ మనము దేవుని వైపు తిరిగిన వారముగాను, దేవుని మాట వినిన వారంగాను ఉంటే ఆయన మనకు చెప్పినటువంటి మాట ప్రకారము రాకడకు మనం సిద్ధముగా ఉన్నవారము కాగలుగుతాం. దేవుని వైపు తిరుగుట, దేవుని మాట వినుట, మనము రాకడకు సిద్ధపడుట వచ్చు ఉన్నది. మూడవదిగా మనము చూసినట్లయితే దేవుని మాట ప్రకారము చెయ్యనటువంటి వారు లోకములో ఎంతోమంది ఉన్నారు. దేవుని మాట ప్రకారం చేయరు, దేవుని ఆజ్ఞ ప్రకారం చేయరు, దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోరు, దేవుని వాక్యమును పాటించరు. అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ వారిలో నుండి మనము ప్రత్యేకించబడిన వారముగా ఉండి దేవుని మాట ప్రకారము చేయడానికి, దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకొనడానికి, వాక్యానుసారంగా జీవించడానికి మనము ప్రయత్నము చేస్తున్నట్లయితే రాకడకు మనము సిద్ధముగా ఉన్నవారమవుతాము, రాకడకు సిద్ధపడిన వారం కాగలుగుతాము. ఇది మనము చేయవలసినటువంటి పని.
దేవుని మాట ప్రకారము చేయవలసిన వారమై ఉన్నాం. చూడండి, వాక్యంలోనికి వెళ్ళి మనము చూసినట్లయితే జెఫన్యా గారి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే, యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నిర్మూలము చేసేదను అంటున్నాడు. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయనటువంటి వారిని, అంటే దేవుని మాట ప్రకారము నడవనటువంటి వారిని, విచారణ చేయనటువంటి వారిని, దేవుని గురించి తెలుసుకొనటువంటి వారిని దేవుడు నిర్మూలన చేస్తాను అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మనము దేవుని మాట ప్రకారం నడుచుకొనడానికి, దేవుని గూర్చిన విషయమును మనం పాటించే వారం ఉండడానికి మనము ప్రయత్నం చెయ్యాలి అనేది స్పష్టంగా ఈరోజు మనకి వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనము రాకడకు సిద్ధపడిన వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకొనుచు ఉన్నాడు. అలాగే 4వదిగా మనము చూసినట్లయితే లోకములో ఉన్నవారు ఎలాగున్నారు అనంటే, దేవుని గురించి అడిగి తెలుసు కొనని వారు ఉన్నారు. దేవుని గురించి తెలుసుకోరు, దేవుని గురించి అడగరు. అసలు ఇది ఏమిటి, మనం ఎలాగూ దేవుని బిడ్డలుగా జీవించాలి, రాకడికి ఎలాగ సిద్ధపడాలి, వస్తూ ఉన్నటువంటి విపత్తులను ఎలాగో తప్పించుకోవాలి, ఆత్మీయంగా దైవరాజ్యంలోనికి చేరడానికి ఏం చెయ్యాలి అనేటువంటిది అడగనటువంటి వారు, తెలుసుకోనటువంటి వారు చాలామంది ఉన్నారు లోకములో. కానీ వారిలో నుండి నీవు నేను మనము దేవుని గూర్చినటువంటి విషయములను అడిగి తెలుసుకొని పాటించి రాకడకు సిద్ధపడాలి అనేటువంటిది నేటి దిన వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి విషయం. ప్రభు అంటున్నారు, మీరును సిద్ధముగా ఉండుడి. దేవుని గురించి అడిగి తెలుసుకొని రాకడకు సిద్ధపడుతూ వాళ్ళ జీవితంలో సరిచేసుకున్న వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. రాకడకు వారు సిద్ధపడుతూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా రాకడకు సిద్ధముగా ఉండండి అని ప్రభువారు అన్నారు అని అంటే, ఆయన చెప్పింది మనము చేసేవారంగా ఉండాలి. ప్రభువుని గురించి అడిగి తెలుసుకోగలిగినటువంటి వారంగా, దాన్ని పాటించడానికి ప్రయత్నం చేసే వారంగా మనం ఉండాలి. చూడండి, ఇర్మియా గారి గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనములో మనం చూసినట్లయితే, మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకొందును. చూడండి, మీరు విచారణ చేయండి, నన్ను గురించి అడగండి, ప్రయత్నం చేయండి, వెతకటానికి ప్రయత్నం చేయండి, అప్పుడు నన్ను నేను మీకు కనబరుచుకుంటాను అంటున్నాడు దేవుడు. మరి అడగనటువంటి వారు, మరి వెతకనటువంటి వారు, మరి అనేక మంది లోకములో ఉన్నారు. వారు రాకడికి సిద్ధపడుటలేదు. కానీ దేవుడు మనకేం తెలియజేస్తున్నట్టే, మీరును రాకడకు సిద్ధంగా ఉండండి, మీరును మనుష్య కుమారుడు మీరు అనుకోనని గడిలో వస్తాడు కాబట్టి మీరును సిద్ధముగా ఉండండి అన్నటువంటి మాట దేవుడు మనకు సెలవిచ్చినటువంటి మాట, సిద్ధంగా ఉండమని దేవుడు చెప్పినటువంటి మాట విని దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మనము చేయవలసిన పని ఏమిటి అనంటే, దేవుని గూర్చినటువంటి విషయములను అడిగి తెలుసుకునే వారంగా, వెదకే వారంగా, దైవ ప్రత్యక్షతను పొందుకొనడానికి, దేవుని విషయములలో జీవితం గడుపుకొనడానికి ప్రయత్నం చేసిన వారం ఉంటే మనం రాకడకు సిద్ధపడిన వారము అవగలుగుతాం. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, యోహాను గారు అనగా బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి విచారణ చేయడానికి శిష్యులైనటువంటి వారిని పంపించారు. మేము వెతుకుతున్నా, లేకపోతే మేము ఎదురు చూస్తున్నటువంటి, మేము నిరీక్షిస్తున్నటువంటి వాడవు నీవేనా, లేకపోతే ఇంకొకరి కొరకేమైనా మేము నిరీక్షణ చేయాలా, ఎదురు చూడాలా, మరి నీవే మెస్సయవా, నీవే దేవుని కుమారుడువా, అయితే మాకు స్పష్టంగా తెలియచేయి అని తెలుసుకొనడానికి మరి శిష్యులైనటువంటి వారిని పంపిస్తే వారు వెళ్ళారు, ప్రభువుని డైరెక్ట్గా అడిగారు, ప్రభు వారికి తగిన రీతిగా సమాధానం చెప్పారు. ప్రభువుని వెతకడానికి, ప్రభువుని గురించి తెలుసుకొనడానికి ఆ రోజున వారు ఎలాగో ప్రయత్నం చేశారో, ఏ రోజున నీవు నేను మనము రాకడకు సిద్ధపడే విషయంలో ప్రభువుని వెదకే వారంగా, ఆయన గురించి ఇంకా 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 తెలుసుకొని అర్థం చేసుకునే వారంగా, రాకడకు సిద్ధపడడానికి ప్రయత్నం చేసే వారంగా మనం ఉండాలి అని గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే ప్రియ దేవుని పిల్లలారా,
ఐదవదిగా మనము చూసినట్లయితే దేవుని వలన ప్రయోజనము లేదని చెప్పువారు లోకములో ఎంతోమంది ఉన్నారు. దేవుని వలన ప్రయోజనము లేదు, దేవుని ప్రార్థించుట వలన ప్రయోజనము లేదు, క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉండటం వలన ప్రయోజనము లేదు అని చెప్పేటువంటి వారు ఎంతోమంది లోకములో ఉన్నారు. నిజమే అని దాన్నే పాటించేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ వారిలో నుండి నీవు నేను మనము ప్రత్యేకించబడినటువంటి వారమై దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం మనకు ప్రయోజనకరమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించడం వలన మనకు ప్రయోజనకరమై ఉన్నది. ప్రభు యొక్క రాకడకు మనం సిద్ధపడటం వలన మనకు ప్రయోజనకరమై ఉన్నది. ప్రభు రెండో రాకలు వచ్చినప్పుడు ఆయనతో కూడా కలిసి వెళ్ళుట మనకు ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి నేను లోకములో అనేక మంది నడిచేటువంటి మార్గములో నేను నడవక ఇదిగో దేవుని మార్గములో నడవడానికి, ప్రయోజనకరమైనటువంటి ప్రభుతో పాటు నేను జీవించడానికి, రాకడకు సిద్ధపడినటువంటి వాడుగా సిద్ధపడేదానిగా నేను ఉండడానికి ప్రయత్నం చేయాలి అని ఈరోజు మనం అర్థం చేసుకొని ప్రభు యొక్క రాకడను గుర్చినటువంటి విషయంలో మనకు ప్రయోజనం ఉంది అనే విషయాన్ని మనం గ్రహించుకొని సిద్ధపడాలి అంటూ ఉన్నాను. ప్రియదేవుని పిల్లలారా, చూడండి, ఇర్మియా గారి గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము చూసినట్లయితే అక్కడ మీ మార్గములను మీ క్రియలను చక్కబరుచుకొనుడి మరి అని దుర్మార్గులకు దుష్టులకు తెలియచేసినప్పుడు వారు నీ మాట నిష్ప్రయోజనము, మా ఆలోచన చొప్పున మేము నడుచుకుందుము, మా మూర్ఖపు హృదయముల చొప్పున మేము ప్రవర్తించుదుము అందురు అనేటువంటి మాట అక్కడ వ్రాయబడింది. లోకములో ఇప్పుడు ఉన్నటువంటి వారు అలాగే ఉన్నారు. మరి మీ హృదయములను మీ క్రియలను సరిచేసుకోనండి, మీ మార్గములను సరిచేసుకోనండి అని చెప్పి దేవుడు తన సువార్త ద్వారా వారికి అవకాశాన్ని ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించుకొనకుండా అనేక మంది ఎలా ఉన్నారు అని అంటే, మా మూర్ఖ హృదయము ప్రకారం మేము ప్రవర్తిస్తాము, నడుచుకుంటాము అని లోకములో ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పాప సంబంధమైనటువంటి జీవితము జీవించడానికి ఇష్టపడుతున్నారు. కానీ వారి క్రియలను వారి మార్గములను చక్కబరుచుకొని పరిశుద్ధులుగా రాకడకు సిద్ధపడడానికి ప్రయత్నం చేయలేకపోతున్నారు. ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు, మీరు అనుకొనని గడిలో మనుష్య కుమారుడు వస్తాడు, కాబట్టి మీరు రాకడకు సిద్ధముగా ఉండండి అనే మాట తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, లోకములో ఉన్నవారు వారి దుష్ట హృదయముతోనూ దుష్ట ఆలోచనతోనూ మూర్ఖ హృదయముతోనూ వారు ప్రవర్తిస్తున్నప్పటికీ వారిలో నుండి మనము ప్రత్యేకించబడినటువంటి వారముగా ప్రభు యొక్క రాకడకు మనము సిద్ధపడవలసిన వారంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని వాక్యమును బట్టి మనం నేర్చుకోనాలి. మనం సరి చేసుకున్నటువంటి వారంగా ఉండాలి. అప్పుడు మనము ప్రభు యొక్క రెండవ రాకడలో ఎత్తబడేటువంటి అర్హతను సంపాదించుకోగలుగుతాం. అలాగే ఆరవదిగా మనము చూసినట్లయితే దేవుని రాకడ సూచనలు నమ్మని వారు అనేకులు ఉన్నారు. లోకములో దేవుని యొక్క రెండవ రాకడకు సంబంధించిన సూచనలు నమ్మని వారు అనేక మంది ఉన్నారు. కానీ వారిలో నుండి మనము ప్రభు యొక్క రాకడ సూచనలను, జరుగుతున్న సూచనలను నమ్మేవారంగా మనం ఉండి రాకడకు సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుని పిల్లలారా, ఎన్నో సూచనలు నెరవేరుతూ ఉన్నవి. కన్నులారా చూస్తున్నాం, చెవులారా వింటూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో మనం పరిశీలన చేస్తూ ఉన్నాము. బోధకులు మనకి వివరంగా బోధిస్తూ ఉన్నారు. మనం గ్రహించుకోవాలి అంటున్నాను. నమ్మని వారితో పాటు నమ్మని వారిగా మనం ఉంటే మనకి ఎలాంటి దీవెన రాదు. మనకు దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు అనుకొనని గడిలో నేను మీ వద్దకు వస్తాను. నేను వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉంటే నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. మరి సిద్ధంగా ఉండాలి అని చెప్పిన మాట ప్రకారం మనం సిద్ధంగా ఉండాలి అని అంటే రాకడ సూచనలను నమ్మేవారముగా ఉండాలి. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి, ప్రభు రాబోతున్నారు కాబట్టి నేను రాకడకు సిద్ధపడాలి, ప్రభుతో పాటు వెళ్ళేటువంటి పరిశుద్ధ జీవితం నేను జీవించాలి అని మనం గ్రహించుకొని రాకడకు మనము సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం. ఏవి విడిచిపెట్టాలో విడిచిపెట్టాలి,
ఏమి చేయాలో అవి చేయాలి, రాకడకు మనం సిద్ధపడ్డాము అనగలిగినటువంటి అర్హతను మనము సంపాదించుకోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, అలాగే 7వదిగా మనము చూసినట్లయితే మరి దేవుని సన్నిధిలో ధ్యానము చేయని వారు అనేక మంది ఉన్నారు. దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును మరి దేవుని గురించిన విషయములను ధ్యానము చేయకుండా అనేక మంది లోకములో నడుచుతున్నటువంటి వారు ఉన్నారు. దేవుని సన్నిధి అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని ధ్యానం అంటే, దేవుని కొరకు సిద్ధపడుట, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుట అంటే ఇష్టం లేక అనేక మంది లోకములో జీవిస్తున్న వారు ఉన్నారు. వారిలో నుండి నేను మనము ప్రత్యేకించబడిన వారముగా ఉండి, ప్రభువా నీ వాక్యం మేము ధ్యానిస్తాం, నీ సన్నిధిలో మేము కనిపెట్టుకొని ఉంటాం, నీ సన్నిధిలో మేము నీ వాక్య ప్రకారము జీవించడానికి, దానిలో ఉన్న సత్యములు మేము తెలుసుకొనడానికి ప్రయత్నం చేస్తాము, వాటిని పాటిస్తాము, మీ రాజ్యమునకు మేము సిద్ధపడతాము అని ధ్యానము చేసేవారం ఉండాలి. దేవుడు బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్లో 7 మెట్ల ధ్యానము అనేటువంటిది దైవజనులైన దేవదాస్ అయ్య గారి ద్వారా దేవుడు క్రైస్తవ సంఘానికి, సమస్త మానవాళికి అనుగ్రహించినటువంటి వారై ఉన్నారు. ఈ 7 మెట్ల ధ్యానము ఎలా చేయాలో ఇంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్న వారంగా ఉన్నాం. లేదు మీరు తెలుసుకోవాలి అని అంటే మరి బైబిల్ మిషన్ హెడ్ క్వార్టర్ అయినటువంటి కాకాని తోటలో, గుంటూరులో కాకాని స్వస్థశాలలో మీరు అక్కడ 7 మెట్ల ధ్యానమునకు సంబంధించినటువంటి పుస్తకము మెట్ల ప్రార్థన అని ఉంటుంది. ఆ పుస్తకం మీరు కొనుక్కొని దాన్ని చదువుకుని అర్థం చేసుకోగలిగితే మనము దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేసుకోవాలో, ధ్యానించాలో, దేవుని యొక్క 2వ రాకడకు మనము మరి సిద్ధపడుట అనేటువంటిది ధ్యానము ఎంతగా మనకు ఉపయోగిస్తుందో అర్థం చేసుకోగలుగుతాం. మరి లోకంలో ఉన్నటువంటి వారు ధ్యానము చేయడం లేదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం లేదు, రాకడకు సిద్ధపడాలి అనేటువంటి ప్రయత్నం అసలు చేయడం లేదు. ప్రియ దేవుని పిల్లలారా, వారిలో ఉన్న మనము బయటికి వచ్చిన వారంగా, మనం ప్రత్యేకించబడిన వారంగా ఉండి, ప్రభువా నీ వాక్యం మేము ధ్యానం చేస్తాం, నీ సన్నిధిని మేము ప్రార్థన చేస్తాం, నీ సన్నిధిలో మేము కనిపెట్టుకొని ఉంటాం, మీరు మాకు కనబడండి, మాతో మాట్లాడండి, మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచండి అని మనం ప్రార్థన చేసుకున్న వారంగా ఉంటే ప్రభు యొక్క రాకడకు రాజ్యానికి మనము సిద్ధపడిన వారము కాగలుగుతాం. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి మరి పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగములు మనం చదువుకుంటే అక్కడ మనము ప్రభువు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో ఆపేక్షించుచు, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అనేటువంటి విషయము తెలియచేయబడి ఉన్నది, వ్రాయబడి ఉన్నది. మనం రాకడికి సిద్ధపడాలి అని అంటే మరి ఎలాగున మనము పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. మనము 7 మెట్ల ధ్యానం ద్వారా దీన్ని మనము సంపాదించుకొనగలుగుతాం, రాకడికి సిద్ధపడే అర్హతను మనము పొందుకొనగలుగుతాం. కాబట్టి ఈ మాటలు మనం గ్రహించుకోవాలంటూ ఉన్నాను. లోకములో ఉన్నటువంటి వారు మరి అంత్య దినములలో అపహాసకులైనటువంటి వారు వచ్చి రాకడని కూర్చున్నటువంటి వాగ్దానం ఏమైంది, సృష్టి ఆరంభమున ఉన్నట్టే ఉంది కదా అని చెప్పేసి అని రాకడను నమ్మనటువంటి వారు ఉన్నారు. అలాంటి వారి విషయంలో నుండి మనము వెలుపలికి రావాలి. రాకడ విషయంలో నమ్మేవారముగాను, రాకడ విషయములకు సిద్ధపడడానికి దైవ సన్నిధిలో ప్రార్థించే వారంగాను, పరిశుద్ధమైనటువంటి జీవితముతోనూ భక్తితోనూ జాగ్రత్త కలిగిన వారంగాను మనం ఉన్నట్లయితే ప్రభు వచ్చినప్పుడు మేమును సిద్ధముగా ఉన్నాము అనగలిగిన జీవితం మనం కనబరచగలిగే వారం అవుతాము. ప్రభు మనలను వెంటబెట్టుకొని ఆయన రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళేవారు కాగలుగుతారు. అతి ధన్యత భాగ్యము నేటి దిన వాక్యం విని ప్రార్థన చేసుకుంటున్న మనకందరికీ దేవుడు అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవా, నీకు వందనములు తండ్రి. మీరు 2వ రాకడలో త్వరగా వచ్చుచూ ఉన్నారు, మీరును సిద్ధముగా ఉండుడని మీరు సెలవిచ్చిన వారై ఉన్నారు. ప్రభువా, లోకములో మా తండ్రి రాకడను గురించి సిద్ధపడని వారు అనేక మంది ఉన్నప్పటికీ వారిలో నుండి మా ప్రభువా నీవు చెప్పిన మాట విని దాని ప్రకారము చేసి
వాక్యానుసారంగా రాకడకు సిద్ధపడుట ఎట్లు అతి రీతిగా మేము సిద్ధపడేటువంటి భాగ్యం మాకు దయచేసి మమ్మల్ని దీవించుమని త్వరగా వరుడుగొచ్చుతున్న యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాతా. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి